హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. తాజాగా కేంద్ర ప్రభుత్వము బీమా సఖీ యోజన పథకం కింద డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలనైతే కల్పించబోతుంది. సో, కేవలం 10వ తరగతి పాస్ అయింటే చాలన్నమాట. మీరు ఈ యొక్క ఉద్యోగాలకు దరఖాస్తులైతే చేసుకోవచ్చు. మీ యొక్క సొంత గ్రామాల్లోని ఇంటి వద్ద నుంచే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పనైతే చేసుకోవచ్చనమాట. ఓకేనా. డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇవి ఒక మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులైతే పెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టయితే అడగండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క బీమా సఖీ యోజన పథకం కింద డ్వాక్రా మహిళలకు భారీగా ఉద్యోగ అవకాశాలనైతే కల్పించబోతుంది. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఎలా ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, మీరు చేసేటువంటి వర్క్ ఏమిటి, మీకు నెలకి జీతం అయితే ఎంత ఉండబోతుంది, ఈ వివరాల గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. ఓకేనా. సో, మనకు మొట్టమొదటిగా వచ్చేసి ఈ యొక్క పథకం పేరొచ్చి బీమా సఖీ యోజన పథకం అనమాట. ఈ యొక్క పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించబోతున్నారు. సో, అది కూడా బీమా సంస్థ అంటే ఎల్ఐసి అండ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ 2 శాఖల నుంచి మీకు ఈ యొక్క అవకాశాలు అయితే కల్పించబోతున్నారనమాట. ఓకేనా. సో, ఇక ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఆ వివరాల గురించి ఫస్ట్ అయితే చూద్దాము. ఓకేనా. సో, ఖచ్చితంగా సరే మహిళ డ్వాక్రా గ్రూప్‌లో ఉండాలని చెప్తూ ఉన్నారనమాట. డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలు మాత్రమే అర్హులని చెప్తున్నారు. అది కూడా వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలోపు ఉండాలని చెప్తూ ఉన్నారండి. ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దరఖాస్తులైతే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చనమాట. ఓకేనా. ఇక్కడ మనకు ఎల్ఐసి ఏజెంట్‌గా ఉన్నటువంటి వాళ్ళు అండ్ అదేవిధంగా ఎల్ఐసి ఉద్యోగ కుటుంబ సభ్యులు, సంపన్న ఉపాధి వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు కాకపోవచ్చని చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఏ ఉద్యోగం పొందలేనటువంటి వాళ్ళు ఉంటే సో, వాళ్ళు కూడా అర్హులైతే అవుతారని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పటివరకు కూడా ఏ ఉద్యోగం అయితే చేస్తూ ఉండకూడదు. ఎక్కడ కూడా వర్క్ అయితే చేస్తూ ఉండకూడదనమాట. అటువంటి వాళ్ళు మాత్రమే అర్హులని ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్తూ ఉన్నారండి. ఇక ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి ఎలా చేసుకోవాలనే విషయం గురించి లాస్ట్‌లో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ యొక్క పథకం ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందితే ఏ విధమైనటువంటి విధులు నిర్వర్తించాలి, మీ యొక్క వర్క్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆ వివరాల గురించి అయితే చూద్దాము. సో, మొట్టమొదటిగా మీకు వర్క్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే పాలిసీలు అయితే చేపించాలన్నమాట. ఎల్ఐసి పాలిసీలు అనేటువంటివి. ఓకేనా. సో, మీకు ఎల్ఐసి పాలిసీలు అనేటువంటివి ఎన్ని ఎక్కువ చేపించినట్లయితే దాని మీద మీకు అడిషనల్‌గా కమిషన్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మనకు 3 సంవత్సరాల పాటైతే ఈ యొక్క అవకాశాలైతే ఉంటాయండి. ఉద్యోగ అవకాశాలు. 3 సంవత్సరాల పాటు మీరైతే వర్క్ చేసుకోవచ్చు. మొదటి సంవత్సరం మీరు పాలిసీలు చేపించకపోయినా నో ప్రాబ్లమ్. మీకు ప్రతి నెల కూడా రూ. 7,000 బ్యాంక్ అకౌంట్‌లోకైతే జమ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇక రెండవ సంవత్సరం వచ్చేసరికి మీరు 75% వరకు పాలిసీలైతే చేపించాలి. అప్పుడొచ్చేసి రూ. 6,000 మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ అవుతూ ఉంటాయి ప్రతి నెల కూడా. ఇక థర్డ్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్‌లో వచ్చేసి అప్పుడు కూడా 65% వరకు మీరు పాలిసీలు అనేటువంటివి అయితే చేపిస్తూ ఉండాలన్నమాట. నెలకొచ్చేసి రూ. 5,000 అనేటువంటివి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే జమ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, మొదటి సంవత్సరం వచ్చేసి మీరు ఎటువంటి పాలిసీలు చేపించకపోయినా మీకు రూ. 7,000 బ్యాంక్ ఖాతాలకైతే జమ అవుతాయి. రెండో సంవత్సరం అట్‌లీస్ట్ 65% అయితే పాలిసీలు కంప్లీట్ చేపించాలన్నమాట మీరు. ఇంకా మూడో సంవత్సరం కూడా వచ్చేసి రెండవ సంవత్సరం పాలిసీల్లో కనీసం 65% పాలిసీలు యాక్టివ్‌గా అయితే పెట్టుకోవాలని చెప్తూ ఉన్నారు. మీరు ఎంత ఎక్కువ చేపించినట్లయితే అందులో మీకు అడిషనల్‌గా కమిషన్ కూడా వచ్చేందుకు అవకాశాలైతే ఉండొచ్చన్నమాట. ఓకేనా. ఈ విధంగా మీకు విధులనేటువంటివి అయితే ఉంటాయి. సో, మీకు ఈ యొక్క ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా బీమా సఖీ ద్వారా శిక్షణ అయితే అందజేస్తారు. దాని తర్వాత ఫైనల్‌గా మీకు సర్టిఫికేట్ కూడా అందజేస్తారనమాట. సర్టిఫికేట్ అందచేయడమే కాకుండా ఎల్ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా కూడా మీకు పదవులనేటువంటివి ఇచ్చేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చనమాట. శిక్షణ తర్వాత ఎల్ఐసిలో డెవలప్‌మెంట్ ఆఫీసర్ లాంటి ఉన్నత పదవుల అవకాశాలు కూడా కల్పిస్తారు. సో, ఇదొక మంచి
అవకాశాలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇంటి దగ్గర ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. ఇక శాలరీ సంగతి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటాయి ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేశారు. ఇక మీరు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే మీకు వయసు రుజువు పత్రము అదేవిధంగా చిరునామా రుజువు పత్రం కావచ్చు. ఇక విద్యా సర్టిఫికేట్స్ 10వ తరగతి సర్టిఫికేట్స్, నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ మొదలైనవి అయితే ఉన్నాయన్నమాట. ఇక ఆన్లైన్లో మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అలా దరఖాస్తులు చేసుకోవాలి ఆ ప్రాసెస్ గురించి అయితే క్లియర్గా చూద్దాము. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క నేము అండ్ అదేవిధంగా ఫీమేల్, ఇవి కేవలము ఫీమేల్స్కి మాత్రమే కాబట్టి, అంటే లేడీస్కి మాత్రమే కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నేషనాలిటీ ఇచ్చున్నారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టుకోవాలండి మీరు ఖచ్చితంగా కూడా. ఇక్కడ చూడొచ్చు ఇన్ బిట్వీన్ 18 to 70 ఇయర్స్ లోపు ఉండాలని చెప్పున్నారు. దాని తర్వాత ఎంటర్ మొబైల్ నెంబరు, మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట క్లియర్గా. ఓకేనా. సో అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగున్నారండి. ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ కంప్లీట్గా పెట్టుకోండి. విలేజ్ నేమ్ ఏంటి, మండలం నేమ్ ఏంటి, డిస్టిక్ నేమ్ ఏంటి, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోండి. పిన్ కోడ్ మనకు సపరేట్గా ఇచ్చున్నారు ఇక్కడ. ఆ బాక్స్లో అయితే పిన్ కోడ్ పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ యు రిలేటెడ్ టు ఎనీ ఏజెంట్ ఆర్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంప్లాయీ, మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. సో మీరు ఈ యొక్క ఎల్ఐసికి సంబంధించి రిలేటెడ్గా ఏమన్నా ఉద్యోగాల్లో పనిచేస్తున్నారా, లేదంటే ప్రీవియస్గా ఏమన్నా ఉద్యోగాల్లో ఏమన్నా వర్క్ చేశారని అడుగుతూ ఉన్నారు. ఇన్ కేస్ వర్క్ చేసినట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇక్కడ క్యాప్చ్ అయితే అడిగిందండి. ఆ క్యాప్చని ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెక్ బాక్స్లో ఎంటర్ చేసి ఇక మీరు సబ్మిట్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు సబ్మిట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క జాబ్స్కి అప్లై చేసుకున్నట్లు అర్థం అన్నమాట. ఓకేనా. సో మీరు అందరూ కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఎంటర్ చేసుకున్నాక మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. రీచెక్ చేసుకున్నాక సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ కింద అయితే ఉందన్నమాట. సో నేను డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపించడం లేదు అంత క్లారిటీగా. మీరు ఎంటర్ చేసుకోండి ప్రాపర్గా ఈ డీటెయిల్స్ అన్నిటిని. దాని తర్వాత సబ్మిట్ చేసుకున్నట్లయితే అక్కడికి మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది పూర్తి కావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీకు వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారనమాట. దాని తర్వాత కాంటాక్ట్ అయ్యి ప్రాపర్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీరైతే ఆ యొక్క జాబ్స్లోకి అయితే ఎంటర్ కావడం అయితే జరుగుతుంది. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డ్వాక్రా మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఆన్లైన్ దరఖాస్తులు అయితే చేసుకోండి. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మీ యొక్క మొబైల్ ఫోన్లో కూడా, ఎందుకంటే ఈజీగా ఉంది ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.